హాయ్ గాయ్స్, ఈరోజు నేను మీకు చూపించబోయేది చిన్ని గోవా చెట్టు అనమాట. మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది ఇది కూడా. సో బ్యాక్గ్రౌండ్ స్కిప్ చేసుకోరా ప్లీజ్, ఇది ఎందుకంటే ఇది ఇంటి వెనకాల ఉందనమాట. మా పల్లెటూరులో ఇలాగే ఉంటుంది. సో ఈ జామ చెట్టు స్పెషల్ ఏంటంటే కాయలు చూసారా ఎంత చిన్నగా ఉన్నాయో, కానీ పండిపోతాయి. ఎంత బాగుంటాయో, రోజుకి అట్లీస్ట్ 4-5 ఫ్రూట్స్ అన్నీ ఇస్తుంది ఇది. నేను వచ్చినప్పుడల్లా మా అత్త ఫస్ట్ ముందెళ్ళి జామకాయలు చూసుకోపో, తర్వాత వద్దు కానీ అంటుంది అనమాట. సో ఫస్ట్ వచ్చేసి జామ చెట్టు దగ్గరికి వచ్చేసి ఏమన్నా కాయలు పండాయా లేదా అనేసి చూసుకొని, కొంచెం దూరగా ఉన్నాయి చూసుకొని పిక్ చేసుకొని వచ్చేస్తాను అనమాట. వచ్చేసి ఇంకా కబుర్లు చెప్పుకుంటూ వాటిని తినుకుంటూ టైం స్పెండ్ చేస్తాం అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చిన్న చిన్న కాయలే బట్ చాలా టేస్టీగా ఉంటాయి అనమాట. చాలా స్వీట్ అండ్ చాలా టేస్టీగా ఉంటాయి. ఎంత బాగుంటాయో, ప్రతిసారి ముందు నేను అక్కడికి వెళ్ళాక ఆ ఫ్రూట్స్ పిక్ చేసుకున్నాక వస్తాను అనమాట. ఇంట్లోకి వచ్చేసి ఇంకా వారమంతా చెప్పేసుకుంటాను అనమాట. దీని ఫ్రూట్ పేరు అయితే నాకు తెలియదు, కానీ అంటే ఏ వెరైటీ అనేది నాకు తెలియదు, కానీ చిట్టి చిట్టి జామకాయలు ఉంటాయి అనమాట. చెట్టు నిండా ఉంటాయి. కోతులు వస్తే ఒక్కసారి పాడు చేసేస్తాయి. అందుకే మేము ఎప్పుడప్పుడు తీసుకుంటాం అనమాట. మేమైతే చిట్టి గోవా చెట్టు అని పిలుచుకుంటాం దీన్ని. స్వీట్గా చూసారా ఎన్ని కాయలు, చూసుకొని కోసుకున్న కొద్దిగా వస్తాయి. ఒక్క టైంకి పర్ టైంకి 5 or 6 ఉంటాయి అన్నమాట. మనం ఇంటి దగ్గర తక్కువ స్పేస్లో పెంచుకోవాలనుకుంటే కనుక ఇదైతే నెంబర్ 1 ప్లాంట్. ఇది లోపల వైట్గానే ఉంటుంది, పింక్ ఏమి ఉండదు, నార్మల్గా ఉంటుంది అనమాట. బట్ ఫ్రూట్స్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి. ఎంత బాగుంటాయో, ఆర్గానిక్గా మనం ఇంట్లో పెంచుకున్న వాటి టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో ఇలాంటిది మీరు ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఇది చాలా బాగుంటుంది అనమాట. మన గార్డెన్ ఏరియాలో బాల్కనీ గార్డెన్ కానీ టెర్రస్ గార్డెన్కి చాలా బాగుంటుంది. ట్రై. థ్యాంక్ యూ.